దేవ. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఈ ఎపిసోడ్ మామూలుగా ఉండదు భయ్య. అసలు ఈ వీడియో అయిపోయాక ఏం చూసాను ఏం జరిగింది అన్నట్టు ఉంటుంది. ఇంత ర్యాండమ్ గా కొట్టుకోవడం నాకు తెలిసి ఎపిసోడ్ 17 లో చూసుంటారు, మళ్ళీ ఈ ఎపిసోడ్ లో చూస్తారు. సో ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ గోల్ ఏంటో చూద్దాం. Tier 1 స్టేటస్ వీళ్ళకి తప్ప ఇంకెవరికి అవుట్ ఆఫ్ రీచ్ అని ఒకటి పెడితే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ తెలుగు వర్షన్. కరెంట్లీ ప్రభాస్ స్టేచర్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ ఎనీ తెలుగు హీరో. ఐ రిపీట్, కరెంట్లీ. డోంట్ గెట్ ట్రిగర్డ్. లెట్ అదర్స్ ప్రూవ్ ఎట్ బాక్స్ ఆఫీస్ అండ్ వీ విల్ యాక్సెప్ట్ అని ప్రభాస్ ఫ్యాన్ దూరాడు. అక్కడ ఉన్న 6 హీరోల్లో ఎవరి స్టామినా వాళ్ళది, ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంది. మిగిలిన 5 మెంబర్స్ కన్నా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఇప్పుడు ఎక్కువ ఫ్యాక్టే. బట్ మిగిలిన 5 మెంబర్స్ లో ఇప్పుడు తక్కువ స్కిల్స్ ఉంది కూడా ప్రభాస్ కే. ఈ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయని ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చాడు. స్కిల్స్ అనేవి స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్, డాన్స్ బేబీ డాన్స్ కంటెస్టెంట్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరికీ ఉంటాయి. కానీ వాళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అవలేరుగా. స్టార్ అవ్వడం అనేది పూర్వజన్మ సుకృతం. స్టార్స్ ని స్కిల్స్, టాలెంట్ తో జడ్జ్ చేయరు, జస్ట్ బాక్స్ ఆఫీస్ అని అంటే. కన్సిస్టెంట్ గా కొడితే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం. రాధేశ్యామ్ క్లోజింగ్ ఈజ్ ఈక్వల్ టు సాహో అండ్ ఆదిపురుష్ డే 1. మీది ఫ్లూక్ అండ్ ఈవెంట్ ఫిల్మ్ మార్కెట్ అని చెప్పడానికి అదొక ఇండికేషన్. బాక్స్ ఆఫీస్ వైజ్ స్టిల్ ఏం పేకలేరు అని ఇంకో ఫ్యాన్ లోహిత్ వచ్చాడు. లోహిత్ కి తెలిసినంత కూడా ఈ ప్రొడ్యూసర్స్ కి తెలియదు. అర్జెంట్ గా కొత్త మూవీస్ అన్ని బంద్ చేయండి అని వెటకారం చేస్తే వాళ్ళకి తెలిసే బడ్జెట్స్ తక్కువ పెడుతున్నారు, మన డార్లింగే హైప్ కోసం డబుల్ బడ్జెట్ రుద్దిస్తున్నాడు అని అన్నాడు. సో బిగ్ బడ్జెట్ కాదు కాబట్టి ప్రొడ్యూసర్స్ లాసెస్ ఏం లేదనేగా. లేదా ప్రొడ్యూసర్స్ ఇలా చెప్పేవారు ఆర్ హుస్సేన్ సాగర్ లో దూకేవారు అని అంటే శక్తి డే 1 గ్రేటర్ దెన్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్లస్ డార్లింగ్ డే 1 అన్న అని క్లోజ్ చేశాడు. మీ ప్రెసెంట్ మీరు ఓపెనింగ్ వైజ్ అయినా ఫుల్ రన్ వైజ్ అయినా మీరు మా ముందే బతకాలి. అది నీళ్ళతో వచ్చినా సరే, ఇంకొంత వచ్చినా సరే, ఇంకొంత వచ్చినా సరే, డే 1 అయినా సరే మీరు ఫిల్టర్లు వేసుకోవాలి. ఏపీ అనో, తెలంగాణ అనో, లేకపోతే యూఎస్ఏ అనో, కర్ణాటక అనో, మీరు వరల్డ్ వైడ్ దిగినప్పుడు నాకు కనపడండి. ఓకే బ్రో, మీరు మాకు కాంపిటీటర్స్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్, రాజాసాబ్ మ్యూజిక్ రైట్స్ సోల్డ్ ఫర్ 15 crores అని పెడితే దేవర్లో సగం కూడా లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దేవర్లో సగం కూడా లేవని ట్రోల్స్ ఏంద్రా, అదేదో మీ హీరోని చూసుకున్నట్టు. లోకంలో ప్రతి ఒక్కడికి తెలుసు అది ఎవడి వల్ల అని అన్నాడు. కల్కి 1000 crores అని ఎగురుతున్నారు కదా, అది ఎవడి వల్ల కొట్టిందో అందరికీ తెలుసు అని అంటే కల్కి 1000 crores అమితాబ్ వల్ల అంటారు, కానీ ఆయన తర్వాత ఫిల్మ్ ఓపెనింగ్ 1 crore కూడా ఎందుకు లేదురా అంటే సమాధానం ఉండదు అన్నాడు. RRR 1500 crores రామ్ చరణ్ గాడి వల్లే అంటారు, తర్వాత ఆచార్యతో 0 షేర్ ఎందుకంటే సమాధానం ఉండదని కెలికితే షిట్, శ్రీమంతుడి షేర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ 40 crores పెరిగాయి, RRR లో ఇన్వెస్ట్ చేస్తుంటే 300 crores ప్రాఫిట్ వచ్చేదని ఇంకోటి అన్నాడు. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ ప్రభాస్ డొనేషన్స్ యూ కెన్ గెట్ ఎ లాటరీ లైక్ కుంటేష్ అని అంటే ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎన్టీఆర్ హైల్స్ హైట్ అని క్లోజ్ చేశాడు. చరణ్ కి నయం నీట్ గా రాయల్ గా దించారు. ఈవెన్ చరణ్ పోస్టర్ లో కొంచెం ఉండింది బాడీ. తలపాగు లుక్ ఎక్స్పెక్ట్ చేశాను గురు నేను. ఎలా పెట్టాడు ఈవెన్ చరణ్ కాదు గురు, చరణ్ కి బాడీ గానీ అంటే కొంచెం బాగుండింది. అన్న చరణ్ ది నిజంగా బాగుంది అన్న, అసలు పోలికే లేదు. మన తలపాగానే బెస్ట్ అన్న, మనోళ్ళు చేసింది ఇంకొంచెం. అరే నాకు లిటరల్లీ నాకు ఏడుపు వస్తుంది నాయన. ఈడమ్మ రాజమౌళి గాడు తీసేసిన దీనికోసం అన్న ఇంత హైప్ చేసింది నిజంగానే చిల్లరళ్ళు. అరే స్నిక్ ప్లీజ్ రా, నువ్వు ఆగురా. నెక్స్ట్, చెప్పాను కదరా మీ బతుకంతా మమ్మల్ని కుక్కల్లా ఫాలో అవడమే అని పీకే ఫ్యాన్ ఎంబీ ఫ్యాన్స్ ని గెలికితే పీబీ ఫ్యాన్ దూరి నీ బొంద అందరూ చేసుకుంటారు అవి మీకు ఫస్ట్ టైం ఏమో అన్నాడు. దున్న పెరిగినట్టు పెరిగాడు కానీ బ్రెయిన్ ఇంకా 5th క్లాసే వీడిది. ఫ్లెక్స్ పెట్టడానికి, కట్అవుట్ పరేయడానికి తేడా కూడా తెలియట్లే వీడికి. ఎలాగైనా ఎంబీ వర్సెస్ పీకే వార్స్ లో దూరిపోయి ప్రభాస్ కూడా ఫ్యాన్ బేస్ ఉందని ప్రూవ్ చేయాలని వీడు పడే కష్టం ఏంటో అన్నాడు. పీకే వర్సెస్ ఎంబీనా, అసలు వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారా అడుగు ముందు అంటే గుండెల మీద చేసుకొని చెప్పు. లాస్ట్ 1 month నుంచి అసలు ప్రభాస్ అనేవాడు ఒకడు ఉన్నాడని ఎవరైనా పట్టించుకున్నారా? నువ్వు ఒక్కడి ఇలా మధ్యలో దూరుతూ సింగిల్ హ్యాండెడ్ గా మీ ఫ్యాన్ బేస్ ఐడెంటిటీ కోసం అటెన్షన్, నీ ప్లాన్ సక్సెస్ అనే చెప్పాలి అని అనగా ఇంకోటి వచ్చి బాహుబలికి ముందు అక్కినేని అని ప్రభాస్ ఫ్యాన్స్ తో ఒకేసారి ఆర్గ్యూ చేయాల్సి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కినేని ఫ్యాన్స్ కే ఇచ్చే వాళ్ళందరూ మీకు ఎందుకురా ఫ్యాన్ వార్స్ అని క్లోజ్ చేశాడు. अच्छा लगा भाई, अच्छा लगा वो भोसड़ी अरे वाला सही है भाई, अरे ज्यादा कुछ किया ना, हेल प्रभास को भी भेज दूंगा भाई। वो लौड़े ये गौतम का अकाउंट गया ना वो। अच्छा मेरे को अच्छा हुआ ये लौड़े ये। गौतम को क्या, फेनू प्रभास का उड़ाया कल, और ज्यादा कुछ किया तो कल और उड़ा दूंगा। From last 2 days there is a Venu TM went to Sandhya Theatre, this Gautam went, and maybe tomorrow you will see Hell Prabhas also. मन किया तो उड़ा दूंगा well bro, you are doing well.
Yeah. Biju is उड़ा in भाई अभी action हेल form का right उड़ा now. इसको वो हेल चार प्रभास अकाउंट का उड़ा इसको दे। इस फैंडम में 4 अकाउंट रहता बड़े बड़े वाले, इसको अच्छा पूरा निकल गए तो पूरा छोटा छोटा अकाउंट्स रहता, वो सही अरे होता अमन उसमें, भाई वो लौड़ी Okay, का बॉस। can you Bharat bhai, can you name these 4 accounts? There is Venu, there is Gotham, and other 2 which are like Hel Prabhas and who? और एक वो रहता भाई, वो अनवर बोल के। अच्छा, Anwar हाँ account and what's his हाँ, मेरे को username? दिया अरे what, मेरे को दिया एक एंटायर Okay, फैन ने okay. दिया मुझे। what about Rebel Langi? नहीं वो अच्छा है वाह भाई, वो अच्छा वाला है, हाँ, वो इसलिए मैं ट्रोल नहीं उड़ाना करता। रहा उसका, Yeah, like इसलिए मैं he's a nice guy. Even he comes in my comment section with full respect, you know. ఇంక నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇంట్రడ్యూసింగ్ నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ అని ప్రశాంత్ వర్మ గారు పెడితే ఇన్ని రోజులు జస్ట్ నందమూరి మోక్షజ్ఞ తేజ అనుకున్న ఎన్టీఆర్ మోక్షజ్ఞ తేజ అని ఈ రోజే తెలిసింది. నందమూరి వారసుడు వచ్చేసినట్టే అని ఆర్సీ ఫ్యాన్ కలిగితే అకీరా గారు ఎంట్రీ ఇస్తే ఫస్ట్ మీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ చరణ్ పరిస్థితి అంటే ఆలోచించండి రా ముందని ఏ ఫ్యాన్ రిప్లై ఇవ్వగా రామ్ చరణ్ హ్యాస్ ఇండస్ట్రీస్ డే 1 రికార్డ్స్ 1000 crore మూవీ, నాట్ జస్ట్ ఇండియా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్, ఆస్కార్ జపాన్ లో 140 crore మూవీ, బాయికి ఏముంది ట్రిమ్ చేస్తే ఊడిపోయి మొలిచేమి ఇలాంటి 4 వెంట్రుకలు తప్ప అని క్లోజ్ చేశాడు. ఆన్ ద కాంట్రరీ మహేష్ బాబులా హ్యాండ్సమ్ పోక్రీ రేంజ్ ట్విస్ట్ జస్ట్ అలా బెంచ్ మార్క్ సెట్ అయిపోయే తెలుగు కల్చర్ లో ఒకటి పెడితే రామ్ చరణ్ లా స్టైలిష్ అంటారు మా సైడ్ అయితే అని ఆర్సీ ఫ్యాన్ అంటే ఎటు సైడ్ బ్రో ఆ సైడ్ రాకుండా ఉంటారని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఓజీ రిలీజ్ డేట్ March 27 అని టాక్ అని పెడితే పెద్దవాళ్ళు ఆ డేట్కి వచ్చి పరుగు పోగొట్టుకోవద్దని విజయ్ దేవరకొండ ఫ్యాన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ పిల్ల నా కొడుకులంత డెల్యూజనల్ క్యాండిడేట్స్ ఇంకెవరు ఉండరు, తిప్పి కొడితే కెరీర్ మొత్తంలో 2 ఫిల్మ్స్ ఉంటాయి 30 crore plus అని నాని ఫ్యాన్ వచ్చాడు. పోయి హెవీ రైన్స్ అని సింపతి ట్వీట్స్ వేసుకోండి రా అన్నాడు. ఆ హెవీ రైన్స్ తో మీ హీరో అన్ని సినిమాస్ లేస్తాయి ఒక గీతా గోవిందం తప్ప అని అంటే ఖుషీని లేపకపోతే నాని అని ఒప్పుకుంటావు అన్నాడు. సినిమా రిలీజ్ అయ్యి ఖుషీని దాటింది. దీంతో ఇప్పుడు విజయ్ అని ఒప్పుకుంటామని క్లోజ్ చేశాడు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓ బాగా నచ్చింది, వెరీ గుడ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓ బాగా నచ్చింది, వెరీ గుడ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓ బాగా నచ్చింది, వెరీ గుడ్. హౌ ఆర్ యు? నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఈగిల్ మూవీ వీడియో రవితేజ ఫ్యాన్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ద బెస్ట్ లవ్ స్టోరీస్ ఇన్ TFI. సెకండ్లీ యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్ ఎలివేటింగ్ సంథింగ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ అని ఒకటి వచ్చాడు. అది మీకు బెస్ట్ కాదేమో. సెకండ్లీ నేర్చుకో అని చెప్పేటప్పుడు మిస్టేక్ ఏంటో చెప్పానండి. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఏం లేదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకొని వేయడానికి అని అంటే కరెక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని మిస్టేక్ చూపించాడు. ఈగిల్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ మూవీస్ ఇన్ TFI. ఇది గ్రామర్ ప్రకారం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ అంటే ఏం స్టోరీస్, ఫిలిమ్స్వా లేక నార్మల్ స్టోరీసా అని రిటర్న్ లో అడిగాడు. ద సెంటెన్స్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇఫ్ యూ డోంట్ యూస్ ప్లూరల్ అని అంటే ప్లూరల్ పెడితే అక్కడ వీడియో క్లిప్స్ లో బెస్ట్ లవ్ స్టోరీస్ ఫిలిమ్స్ క్లిప్స్ అన్ని యాడ్ చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టు వేయాలి ప్లూరల్ లో పెట్టి. నేను ఒక్క ఫిల్మే పెట్టా కాబట్టి సింగులర్ వాడా అన్నాడు. సారీ బ్రో బట్ యువర్ ప్రెజంప్షన్ ఇస్ రాంగ్. వన్ ఆఫ్ ది ఆల్వేస్ ఫాలోస్ బై ప్లూరల్. వన్ ఆఫ్ ది అంటే కొన్నిట్లో ఒకటని, ఆ కొన్నికి తోక బహువచనమే కదా బ్రో అని అంటే మీకే ఇంగ్లీష్ వచ్చండి నన్ను వదిలేయండి నేను ఏదో నార్మల్ గా వేస్తే దొబ్బుతున్నారని క్లోజ్ చేశాడు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు. ఇక దేవర్ మీద వార్కి వెళ్దాం. దేవర ట్రైలర్ అంత లేదని ఫక్కడ్ పేజ్ పెడితే సినిమా రిలీజ్ అయ్యాక ఈ నా కొడుకు దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం, మెగా హ్యాండిల్స్ అన్ని నోట్ చేసుకుంటారా టైగర్స్ అని అంటే మిర్చి T360 తైవ్యూ ఎవడివరా లక్కోర్ నీ అమ్మ మొగుడువా అని అడిగాడు. మీ అమ్మగారి మీద ఒట్టు డిసెంబర్ అండ్ పొంగల్ కి మీ సరదా తీర్చేస్తామని అంటే లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డికి ఇలానే ఎగిరావు, కట్ చేస్తే అమెరికా నుండి అనకాపల్లి వరకు అన్నాడు. ఇలా ఏదో పీకేసాం అనుకోనే మళ్ళీ బోలా శంకర్ తో 0 షేర్ పెట్టాడు బాసు. నందమూరి అండ్ మెగా ఫ్యాన్స్ ని కాకుండా వేరే వాళ్ళని అడుగు, వీరయ్యకు పూనకాలు వచ్చాయో VSR కి పూనకాలు వచ్చాయో అని అంటే ఏంట్రా ఇవి పెద్ద పోటుగాళ్ళ అప్పుడు ఛాలెంజ్లు
కామెంటరీలు చేస్తూ ట్వీట్స్ వేసావు, ఇక్కడ అనకాపల్లి నుంచి ట్రాకింగ్ ఉన్న ఏరియాస్ అంతా డబుల్ మార్జిన్ తో కొట్టించుకున్నారు అన్నాడు. గేమ్ చేంజర్ తో మా ప్రీమియర్స్ ని కొడతారా లేదా ఈ సొల్లొద్దు అని ఇంకోటి వచ్చాడు. ప్రీమియర్ ఒక్కటే ఎందుకు, డే 2 నుంచి మీ హీరో ఫుల్ రన్ స్టామినా తెలుసానా? జీలో దమ్ముంటే గేమ్ చేంజర్ వర్సెస్ దేవరా వరల్డ్ వైడ్ ఫుల్ రన్ ఛాలెంజ్ రెడీయా? డబుల్ ఏంటి, ప్రీమియర్స్ నుంచి ఫుల్ రన్ వరకు మన గ్లోబల్ స్టార్ ని ఆల్ ట్రాక్డ్ మార్కెట్స్ లో కొడతాం. మళ్ళీ ట్రాక్డ్ మార్కెట్స్ ఏంటి రాజా, అంటే ఓవర్సీస్ అంటున్నావా? ఇండియాలో ఛాలెంజ్ వివిఆర్ సీడెడ్ డే 1 ఎంత చెప్పు, క్లారిటీ వచ్చేస్తుంది. ఛాలెంజ్ కి రెడీయా అంటే వివిఆర్ అంటావు, దమ్ము లేదా? ఓపెనింగ్స్ అండ్ ఫుల్ రన్ ఆల్ లాంగ్వేజెస్ దేవరా గ్రేటర్ దాన్ గేమ్ చేంజర్ అయితే గనక 1 year డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపో, లేదా నేను వెళ్ళిపోతా. సింపుల్. ఇద్దరం 1 year డియాక్టివేట్ దేనికి గానీ, నేను గెలిస్తే మా హీరో మీద ఒక్క ట్రోల్ వేయకూడదు, నువ్వు గెలిస్తే నేను వేయను, ఓకేనా? దమ్ముంటే డియాక్టివేట్ రెడీ అని చెప్పు. ఎందుకు ఈ పసలేం ఛాలెంజ్లు? నేను ట్విట్టర్ లో యాక్టివ్ ఉండేదే ఏదైనా బ్లడ్ ఎమర్జెన్సీ నీడ్ గానీ, హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ. అలాంటప్పుడు డియాక్టివేట్ ఎందుకు చేయాలి? సరే, ఎక్సెప్ట్ చారిటీస్ అండ్ బ్లడ్ డొనేషన్స్ వేరే ఏ ట్వీట్స్ వేయకూడదు, ఓకే అంటే చెప్పు, లేదా లైట్ ఇంకా డిస్కషన్. సరే, ట్విట్టర్ డియాక్టివేట్ చేయాలంటే నువ్వు కాదు, ఆ కిక్ టాలీవుడ్ గాని రమ్మను. అవును, ఇంతకీ మీ హీరో అంటే ఎవరు అసలు? అదే ఎవరో ఈ గజ్జి కుక్క కిక్ టాలీవుడ్ గాని అడుగు చెప్తాడు. వారానికి ఒకటి ఊడిగాని చేస్తే నాకెలా తెలుస్తుంది బ్రో, నువ్వే చెప్పు. నువ్వు రోజుకొకసారి జై బాలయ్య జపం చేస్తుంటావు కదా బ్రో, నీలానే. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ వా, బాలయ్య ఫ్యాన్ వా, కళ్యాణ్ రామ్ ఫ్యాన్ వా చెప్పు బ్రో. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో, బాలయ్య కళ్యాణ్ రామ్ గురించి నాకు అవసరం కూడా లేదు. ఏది నువ్వు సేమ్ డైలాగ్ కొట్టు దమ్ముంటే. ఇలా అనేసరికి వార్ క్లోజ్ అయిపోయింది. ఏం లేదు, అవతల భయంకరమైన మగా మాఫియా ఇంకా ఇతర మాఫియాలు దిగినాయి. అందుకని ఎన్ ఫ్యాన్స్ మొత్తం సీనియర్ ఎన్టీఆర్ గారి కాడి నుంచి రేపు రాబోయే మోక్ష వరకు అందరూ యునైట్ అయ్యి కొంచెం నెల రోజులు యుద్ధం చేయండి, తర్వాత కొట్టుకోవచ్చులే. సినిమా థియేటర్ నుంచి పోయిన తర్వాత ఇబ్బంది ఏం లేదు గట్టిగా. ఎందుకంటే ఇది సోలోగా నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అవబోయే మూవీ కదా, కొద్దిగా ఎన్ ఫ్యాన్స్ అందరూ అండగా ఉంటే మంచిది. మెగా మాఫియా దారుణంగా దిగినాయి ఆ పేజెస్ అన్ని. మేమైతే సపోర్టే చేస్తున్నాం బ్రో, నేను చెప్తున్నాను కదా, మేమైతే మొత్తం దిగారు మెగా ఫ్యాన్స్ అంతా. వాయిస్ పంపుతాను చూద్దాం. పర్లేదు చెప్పండి, పేరేం పేరు? నువ్వు సరిగ్గా చెప్పండి. ఎంత కొత్త 50,000. అదే కొత్త ఒరే, నేను వచ్చే రాకుండా పెట్టే డబ్బులు కానీ సీరియస్ గా తీసుకోవాలి పవన్, పూగు నాకపోతే తర్వాత. అది చెప్పని ఎంత సరిగ్గా చెప్పు. కుక్క పవన్, నీ వాయిస్ మెసేజ్ పంపుతారు దాని బట్టి. హలో, ఒరే కుక్క పవన్ మెంటల్ రప్పించుకో. సరిగ్గా చెప్పానే మరి, ఏం మెంటలని మాకు వస్తుంది. కుక్క అని మెంటలు అంటే వింటాడే బాబు. కుక్కర్ లాస్ట్ గా పాలిటిక్స్ లోకి వెళ్తే సింగిల్ గా 151 రికార్డ్, సింగిల్ పార్టీ హైయెస్ట్ ఓట్ షేర్ 51% రికార్డ్. ఇవి కొట్టాలంటే మీ ముత్తాతలు దిగి రావాలని జగన్ ఫ్యాన్ నాస్టాల్జియా ఫీల్ అయితే, బైఫర్కేటెడ్ ఏపీలో బిగ్గెస్ట్ డిక్లైన్ కూడా వీడిదే రికార్డ్ 151 to 11. అంటే 2019 లో పావలాగాడికి 1 out of 175 అది ఎవరికి ఇస్తామని క్లోజ్ చేయగా, ఇంకో దగ్గర టూ మచ్ రారే వరద బాధితుల పరామర్శకు వెళ్ళావా లేక సముద్రంలో ఈతకెళ్ళావా, అడుగులోతు కూడా లేని నీళ్ళలో లైఫ్ జాకెట్ ఏంటయ్యా అని అడిగితే దాన్ని ప్రోటోకాల్ అంటారా, ఇల్లిటరేట్ నాయాలా, మన బతుకి ఇవన్నీ తెలియవు, చిల్లర ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప అని అంటే, మరి దీన్ని ఏమంటారా బజార్ ఎల్కే అని క్లోజ్ చేశాడు. ఎందుకు గుండు కొట్టవన్నా, నేను నీకు ఏమీ ద్రోహం చేశానన్నా, డిమార్ట్లో దూరాము, చుట్టూ చూసాము, తోపులు దెంగేసి పారిపోయాము, గుండు గీయించుకొని నేనెళ్ళిపోయినా, మళ్ళీ పట్టుకొని కూర్చోబెట్టిన, ఎన్నిసార్లు గీస్తారన్నా, రక్తం వస్తుందన్నా, పరిటాలన్నా రక్తం వస్తుందన్నా. ఇది చాలదన్నట్టు ఆడికి పొత్తులో డీసీఎం వచ్చింది కానీ సోలోగా ఎమ్మెల్యే కూడా రాలేదే అని అంటే, ఆడికి తాత పోలికలు వచ్చాయి కానీ తాత పెట్టిన పార్టీలో వాచ్మ్యాన్ పోస్ట్ కూడా రాలే అన్నాడు. ఓన్ గా ఎమ్మెల్యేగా విన్నవలే గానీ వర్మ డిప్యూటీ సీఎం అయినాడు, ఓన్ గా బ్రేక్ ఈవెన్ కొట్టలే గానీ ఆర్సీ గుడిసి కొట్టాడు. పాలిటిక్స్, సీఎం ఇలాంటి పెద్ద పెద్ద టాపిక్స్ ఎందుకు, మీ హీరోలాగా ఒక మూలను కూర్చోక డిఫెండ్ చేసుకోవడానికి మీ క్రికెట్ టీం ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మీలాగా అందరూ అండర్ గ్రౌండ్ చేసేవాళ్ళు రా. నువ్వు కూడా తెచ్చుకోరా బేవర్స్, ఉందిగా షెడ్కి వెళ్ళిన మీ నందమూరి క్రికెట్ టీం. నేను ఎన్టీఆర్ అనే పర్సన్ ని డిఫెండ్ చేస్తా, నాకు ఎన్బీకే, కళ్యాణ్ రామ్ ఇంకెవరు అక్కర్లేదు. ఏది సేమ్ డైలాగ్ నువ్వు చెప్పు. వాళ్ళ మీ హీరోని తోసేశారు కాబట్టి ఏమైనా అంటావు, మాకు మా హీరో అన్న ఆయన ఫ్యామిలీ అన్న ఒక గౌరవం ఉంది, మీలాగా అవసరానికి వాడుకొని వదిలేసే టైప్ కాదు. మండే చిరు, ట్యూస్డే పీకే, వెన్స్డే ఆర్సీ, థర్స్డే ఎస్డిటి, ఫ్రైడే వరుణ్ తేజ్, సాటర్డే నాగబాబు, ఏంద్రా ఇది అని అంటే, మండే తాత, ట్యూస్డే జై బాలయ్య,
అరే రే మిగతా హీరోస్ షెడ్కి వెళ్ళిపోయారే. సో వెన్స్డే ఏ బామర్ది బాండింగ్, థర్స్డే మన మహేష్, ఫ్రైడే నాని, సాటర్డే విశ్వక్సేన్, సండే జై కొడాలి నాని అని ఈ వార్ క్లోజ్ చేశాడు. సో అది భయ్య ఈ వీడియోకి అంతే. మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. నెక్స్ట్ రెడిట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. కాలం తరవడిదే పొంగే కెరటని దూకే ధైర్యమ జాగ్రత్త. ఓకే ఒకటి సైకో దేవర ముందిత నువ్వెంత దాకోవే. సూపర్ అమ్మా, సూపర్.